ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. అందుకాయన, నీవు దిగంబరివి అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని దయచేసినందుకే స్తోత్రాలు. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని సత్యాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా, అయ్యా, మేము చదువుకున్న లేఖన భాగాలను మీరు ఆశీర్వదిస్తూ ఉండగా, ఈరోజు కూడా మేము చదివినటువంటి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని అత్యంత కృపచేత మనందరము కూడా మొదటి నెలను ముగించుకుని ఈ 2026వ సంవత్సరంలో 2వ మాసంలోనికి మనము ప్రవేశించాము. దేవుని పిల్లరా, ఆయన అత్యంత కృపచేత మనలను తన రెక్కల నీడలో దాచి కాచి కాపాడి ఈ రీతిగా సజీవ లెక్కలు ఉంచినందుకే ఆయనకి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. ఈరోజు దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తినొద్దు అన్నటువంటి పండును ఆ దినాన్న అన్య స్వరము విన్నటువంటి స్త్రీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ పండును చూచినప్పుడు, ప్రియదేని పిల్లరా, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ప్రియమైన దేవుని పిల్లారా, అపవాది అయినటువంటి సాతాను దేవుని యొక్క పిల్లలైన వారిని, దేవుని కుటుంబముగా ఉన్నటువంటి ఆ యొక్క ఆది కుటుంబాన్ని ఎలా గలిబిలి చేశాడో, తనలో ఉన్నటువంటి అవిధేయతను, తనలో ఉన్నటువంటి దుర్గుణాలను, తనలో ఉన్నటువంటి తాను చేయదలసినటువంటి కార్యాన్ని ఏ రీతిగా వాడు సంపూర్తి చేశాడు. సృష్టిలో ఉన్నటువంటి ఏది వాడికి అవకాశం ఇవ్వనప్పుడు దేవుని చేత, దేవుని రూపంలో రూపింపబడిన ఈ స్త్రీ అన్య స్వరానికి తన మనస్సును నిలిపి అవిధేయతను తన హృదయంలోనికి తెచ్చుకుంది. ప్రియదేని పిల్లారా, సాతాను చాలా చక్కగా ఆ స్త్రీతో మాట్లాడాడు. అవును, వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారని చెప్పి దేవుని యొక్క మాటను కోట్ చేస్తూనే వాడి యొక్క మాటను కూడా దాంట్లో మిళితం చేశాడు. అవును, ఈ రోజున మనం చేసే ప్రతి పనిలో దేవుని యొక్క చిత్తాన్ని కాకుండా అపవాది చిత్తాన్ని కూడా కలిపేసుకుని మనం పనులను ప్రారంభిస్తూ ఉన్నాం. అందుకనే ఆ పని కొద్ది రోజులు బాగానే సాగి తర్వాత అది మూతపడిపోతూ ఉంది. ప్రియదేని పిల్లరా, ఆలోచన చేశారా?
నీవు చేసేటువంటి పనిలో దేవుని చిత్తము మాత్రమే ఉండాలి. ఒకవేళ అన్యస్వరమైన అపవాది తంత్రములు కూడా అందులో కలిసినవేమో వాక్యపు వెలుగులో వాటిని మనం గమనించగలగాలి. కాబట్టి ప్రియదేని పిల్లరా, వాడు చెప్పాడు, వాటి తిను దినమున మీ కన్నులు తెరవబడతాయన్నారు. మరి ఇప్పుడు వారు తిన్నారు. ఏమైంది? వెంటనే వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నారంట. అబ్బా, ఎంత తెలివితేటలు వచ్చేసినాయండి! అప్పటి వరకు వారు దిగంబరులని వారు ఎరుగలేదట. ఎప్పుడైతే ఆ మహిమ దేహమును వారు పోగొట్టుకున్నారో, ఆత్మీయ నేత్రాలు వారు పోగొట్టుకున్నారో, వారిని వారు చూసుకున్నప్పుడు వారికి అసహ్యం వేసిందంటండి. దేని పిల్లరా, దేవుడు మనల్ని అసహ్యపడేటట్లుగా మరి నిర్మించుకోలేదు. ఆయన ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ దేహాన్ని అనుగ్రహించాడు. ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైనది ఏది కూడా మరి తమకంటకుండా కాపాడుకున్నటకు ఆత్మీయ నేత్రాలు అనుగ్రహించాడు. అట్టి ఆత్మీయ నేత్రాలు మహిమ దేహాన్ని కోల్పోయినటువంటి ఆదాము ఆ దినాన తమను తాము చూసుకున్నప్పుడు అసహ్యం వేసి వారి కోసము మరి అంజూరపు ఆకులతో కచ్చటాలను తయారు చేసుకున్నారంట. అంటే ఆకులను వస్త్రాలుగా వారు మరి కట్టుకున్నారు. తమ దిగంబర దేహమును కప్పుకొని చెట్ల చాటున ఉన్నారనమాట. ఆ తరువాత జరిగినటువంటి సందర్భాన్ని ఈరోజున మనం ధ్యానం చేద్దాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. దేని పిల్లరా, ప్రతి చల్లపూట దేవుడు వచ్చి పిలిచినప్పుడు చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ఆలింగనం చేసుకొని ఆయనతో ముచ్చటించి ఈరోజు మేము ఏమేమి చేశామో ఆ తండ్రి అయిన దేవునితో వారు పంచుకునేవారు. ఆయన మాటలు విని బలపడేవారు. ఆయన మాటలు విని మరి ఎంతో ఆనందించేవారు. తండ్రి కుమారుల సంబంధము చాలా చక్కగా నడుస్తున్నటువంటి దినాలు. అట్లాంటి కుటుంబంలో అపవాది అన్యస్వరాన్ని ప్రవేశపెట్టి మరి వారికి ఉన్నటువంటి ఆ దైవ లక్షణాలను, వారికి ఉన్నటువంటి ఆ ఆత్మీయ దేహాన్ని, వారికి ఉన్నటువంటి ఆత్మీయ నేత్రాలను వారు పోగొట్టుకున్నారు. దేని పిల్లల వారు పోగొట్టుకున్నది మామూలు యొక్క సంబంధము కాదు. దేవునితో సాన్నిహిత్యాన్ని, సాక్షాత్తు సర్వాధికారి అయిన సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సన్నిధానాన్ని వారు కోల్పోయారు. దేని పిల్లరా, ఎప్పుడైతే అన్యస్వరము వారిలోనికి వచ్చిందో దేవునితో ఉన్న సహవాసము, సంబంధము మరి ఆ యొక్క లింక్ తెగిపోయింది. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవునితో రక్షణ పొందుకున్న దినం నుండి మరి దేవునితో ఉన్న నీ లింకు అప్పుడప్పుడు మరి కట్ అవుతూ ఉందేమో, జాగ్రత్త. దేవుని సన్నిధిలో నుండి ఒకవేళ నువ్వు కట్ అయ్యేవనుకో, నీ జీవితంలో అపవాది అయిన సాతాను అనేక తంత్రములను కల్పిస్తాడు, అనేక ఉపద్రవములను నీ మీదకి రప్పిస్తాడు. దేవుని యొక్క రెక్కల నీడలో నీవు లేకపోతే అనేకమైనటువంటి వాటిని నీ మీద వాడు మోపటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో ఎంత చక్కగా దేవునితో నీవు అంటుకట్టబడ్డావో నిన్ను నీవు వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకో. ఇక్కడ మరి చల్లపూట దేవుడు ఆదామును అతని భార్యను తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుని ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకున్నారు. ఈ దాగుకునే బ్రతుకు ఎందుకండి? ఎందుకు వారు దాగుకొనవలసి వచ్చింది? మరి దేని పిల్లరా, వివేచన లేకుండా ఏ స్వరము పడితే ఆ స్వరం వింటే మరి ఇలాగుననే మనము దేవుని సన్నిధిని కోల్పోతాం. తర్వాత జరిగింది ఏమిటి? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను. దేవుడు అంటున్నాడు కదా, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఇక్కడ అవ్వను పిలవలేదు దేవుడు, ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన రూపంలో రూపించుకున్నటువంటి మరి నరుడు తనకు సహకారిగా ఉంచాడే తప్ప మరి తన కుమారుడైనటువంటి ఆదామును పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా? అందుకు ఆదాము అంటున్నాడు కదా, అందుకు నీవెక్కడ ఉన్నావని దేవుడు అన్నందుకు అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటుని అనేను.
దిగంబరత్వము నీకెవడు చెప్పాడు నువ్వు దిగంబరుడు అని? నీకు చెప్పిన వాడెవడని తర్వాత వచనంలో దేవుడు అంటాడు. నీవు దిగంబరిగా దేవుడు అంటున్నాడు కదా. అందుకైనా నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇదేం పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, నీవు దిగంబరివి అని నీతో చెప్పిన వాడెవడు? ఇంతకాలము మరి నీతో నేనేమి చెప్పలేదే, నువ్వు ఫలానా అని నేను చెప్పలేదే, నీవు నా ప్రియకుమారుడు అని నీతో నేను సంభాషిస్తూ వచ్చానే, నీకు ఈ జ్ఞానం చెప్పిన వాడు ఎవడయ్యా? ఇంతలో ఈ మార్పు ఏమిటి? ఇదేమిటి? నీవు దేవుని సన్నిధిలో ఉన్నావని నేను అనుకుంటా ఉంటే నువ్వు లోకముతో కనెక్ట్ అయిపోయేవేంటి? ఎవడు నీకు ఆ విషయాన్ని చెప్పింది ఎవడు అని దేవుడికి గద్దించినప్పుడు మరి దేవుడు అన్నాడు, నేను 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 నీకు ఆజ్ఞాపించిన విధముగా నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు ఫలాలను నీవు గనక తిన్నావా అని దేవుడు ప్రశ్న వేసినప్పుడు మరి ఆదాము ఎలా చెప్తున్నాడు చూడండి ఆన్సర్. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అని నేను. దేవుడేమన్నాడు? నీవు తింటివా అని మరి దేవుడు ప్రశ్న వేస్తే ఆదాము ఏం చెప్తున్నాడు? మరి డొంక తిరుగుడుగా చెప్తా ఉన్నాడు. నేను తినలేదయ్యా అనలేకపోయాడు. అనలేకపోవడమే కాదు, ఏమంటున్నాడు తెలుసా? నీవు నాకు ఏమంటున్నాడండి, నీవు నాకు అందుకు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను. మరి ఇక్కడ ఆదాము యొక్క జవాబు ఎలా ఉందండి? దేవుడు నేను తినొద్దన్న పండును నీవు తిన్నావా అని సూటిగా ప్రశ్న వేస్తే ఆదాము ఎలా సమాధానం చెప్తా ఉన్నాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నీవు నాతో ఉండుటకు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములలో కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను, అంతేగాని నాకు నేనుగా వాటిని కోసి తినలేదు అని సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఇదేం పిల్లరా, మొత్తం మరి ఈ విషయం అంతా మరి తన భార్య అయిన ఆ స్త్రీ మీదకి దోసేసాడు, అవ్వ మీదకి దోసేసాడు. ఇదేం పిల్లలు చూసారా, ఎంత చక్కగా తప్పించుకున్నాను అనుకుంటా ఉన్నాడు. ఈ రోజున చాలామంది కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు. దేవుని సత్యమైన మార్గంను విడిచి మరి అసత్యంలో జీవిస్తూ మరి నేనేమి చేయలేదయ్యా, నాలో పాపం లేదయ్యా, నేను బాగానే ఉన్నానయ్యా, వాక్యంతో నడుస్తున్నానయ్యా అని అనుకుంటూ ఉంటారు. కానీ అపవాది తంత్రములను లోపల కలిగి ఉండి దేవుని న్యాయ విధులను తప్పిన వారిగా, దేవుని సహవాసాన్ని సన్నిధానాన్ని కోల్పోయిన వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజున మరి ఆదాము ఎలా తప్పించుకుంటూ ఉన్నాడు? నీవు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అని జవాబిస్తూ ఉన్నాడు. ఎంత మరి పరిస్థితి ఇక్కడ దాపురించింది. నేను డైరెక్ట్గా కోసి తిన్నానయ్యా అని చెప్పటం లేదు. నీవు దిగంబరుడు అని నీకు తెలిపిన వాడెవడయ్యా అని దేవుడు అడిగితే మరి దానికి సమాధానం ఇవ్వాలి కదా. మరి ఇలాగన నా భార్యను అపవాది మోసపుచ్చిందయ్యా, మరి వాడి మోసంలో పడి నువ్వు తినొద్దన్న పండును కోసిందయ్యా, వాటిని తిని కొన్ని నాకు ఇచ్చిందయ్యా అని మరి ఒప్పుకోవటం లేదు. అసలు నీకు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడని చెప్పి దేవుడు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా. అలా చెప్పకుండా తన భార్య అయిన అవ్వ పైన ఆ విషయాన్ని తోచేశాడు. అయితే సర్వశక్తి కలిగిన దేవునికి ఈ విషయం తెలియదంటారా? తెలుసు. కాబట్టి దేవుని పిల్లారా, మరి దేవుడు తాను యొక్క సన్నిధానాన్ని కోల్పోయిన మరి తన సన్నిధానంలో మరి నిత్యము ఆనందముతో సంతోషముతో ఉన్నటువంటి ఆ ఆనంద సంతోషాలను కోల్పోయిన వారిద్దరిని చూసినప్పుడు దేవుడు ఎంతో మరి వేదన చెందాడు. ఎందుకు మీరు నా మాటను మరి పెడచేవన పెట్టారు, నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించారు, నేను చెప్పిన మాటకు మీరెందుకు మరి అవిధేయులుగా మారిపోయారు, ఇంతకాలము మీతో నేను సహవాసం చేసింది, మీకు మరి ఎన్ని ఈవులను, ఈ అధికారాన్ని, భూమిని ఆకాశం పైన అధికారం మీకు అనుగ్రహించానే,
ఈ భూమి అంతటిని మీకు దారదత్తం చేశానే, ఎందుకు మీరు ఇలాంటి కార్యమును చేశారు అని చెప్పినప్పుడు, దేవుని పిల్లరా, ఏమి జరిగిందో రేపటి దినాన మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఈనాటి పాఠాన్ని ఇక్కడ ముగిద్దాం. కాబట్టి మరి ఈ ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ప్రతిరోజు చల్లటి పూట మరి ఆ దేవాది దేవుడైన యెహోవా సన్నిధానంలో ఉండి ఆయన యొక్క మరి ఆశీర్వాదాలను కళ్ళారా చూసినటువంటి ఆ మొదటి కుటుంబం అవ్వ ఆదాములు ఒకానొక దినాన్న మరి దేవుని స్వరమును కాక అన్య స్వరమును విని ఆ స్వరానికి వినటమే కాదు, మనసు నిలిపి మరి వాడి మాటలకు తమ చెవులను రిక్కించి దేవుని యొక్క ఆజ్ఞను మీరారు. అవిధేయతను మరి తమలోనికి చొప్పించుకున్నారు. కాబట్టి ఏం జరిగింది? దేవుని యొక్క సన్నిధానమును కోల్పోయారు, దేవునితో సాన్నిహిత్యాన్ని కోల్పోయారు. మరి వారు ఏమిటో, తమ బ్రతుకేమిటో వారి కళ్ళు తెరవబడినప్పుడు వారు అసహ్యం పుట్టింది వారి జీవితాన్ని చూసి. దేని పిల్లరా, ఒకవేళ మన జీవితంలో కూడా ఇదే పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయా? దేవుని సన్నిధానాన్ని సాన్నిహిత్యాన్ని కోల్పోయి మరి దిగంబరులుగా మిగిలిపోతా ఉన్నావా? రక్షణ పొందుకున్న దినము నుండి ఈ దినము వరకు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ జీవితము దేవునికి ఒకవేళ దూరముగా ఉందేమో, దేవుని సన్నిధానాన్ని సాన్నిహిత్యాన్ని కోల్పోయేవేమో. జాగ్రత్త, ప్రభువు ఈ రోజున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేని పిల్లరా, ఈ మాటలు ఇక్కడ ముగిద్దాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి ధ్యానాన్ని ముగిద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములు అయ్యా, మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరి ఇదిగో తినొద్దు అన్న పండును మరి ఇరువురు తిని మరలా నీ సన్నిధిలో వారు నిలవాలని ఆశపడ్డారు. కానీ నాయన అయా, ఒక్క విధేయత ఆయన ఒక్క అన్యస్వరమును వారు మనసునకు మరి చొప్పించుకొని మీ సన్నిధానాన్ని, మీ సాన్నిహిత్యాన్ని కోల్పోయారయ్యా. ఈ లోకంలో అనేక మంది ఈ రీతిగానే ఆయన ఆ దినము నుండి అజ్ఞాతిక్రమాలు చేస్తూ అతిక్రమాలు హృదయం నిండా నింపుకొని మీ సన్నిధానాన్ని, సాన్నిహిత్యాన్ని కోల్పోతూ ఉన్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడారు నాయన. మరలా అలాంటి నాయన ఇదిగో నీ సన్నిధానాన్ని, నీ సాన్నిహిత్యాన్ని కోల్పోయిన వారిని తిరిగి నా యొద్దకు రమ్మని రెండు చేతులు చాచి పిలుస్తూ ఉన్నావు నాయన. అట్టి విషయాన్ని గ్రహించకుండా ఇంకా నువ్వు లోకముతో స్నేహం చేస్తూ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెడుతూ అన్య స్వరానికి చోటిచ్చి నీ సన్నిధానాన్ని, సాన్నిహిత్యాన్ని కోల్పోతూ ఉన్నారు నాయన. అలాంటి వారందరినీ మరలా మీరు దర్శించమని, నీ సన్నిధానంలో వారు మరలా అంటుకట్టబడి నీతో సహవాసం చేసే భాగ్యం అనుగ్రహించమని ఈ రోజున అయినా మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచండి. బలహీనులైన వారిని బలపరచండి. ఇదిగో ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నూతన దయా కిరీటమును వారికి అనుగ్రహించినందుకై నిత్యము మీకు కృతజ్ఞులై బ్రతకడానికి కృప చూపమని సర్వదా మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్.